మరి మనము దేవుని యొక్క సన్నిధిలో ఉండగలటకు ప్రభు సహాయం చేసినాడు. దేవుని స్తోత్రాలు. प्रभु तांकर उपस्थित रहिया पई से आमनको सहाय्य कले प्रभु को धन्यवाद हो। దేవుని యొక్క సేవకుల అనుపస్థితిలో మనము ఈ విధంగా కొద్ది నిమిషాలు లేఖనాలను చూసుకున్నటకు ప్రభు సహాయం చేసినారు. దేవునికి స్తోత్రాలు. आ प्रभुंकर दासंकर बिना उपस्थित रे तांकरी वाक्य ध्यान करिया पई से आमनको सुयोग देइथिबा जुगु आमे प्रभु को धन्यवाद दउछु। ఈ దినము మనము కొద్ది నిమిషాల ధ్యానం కోసము లూకా సువార్త 10వ అధ్యాయము आज आमनको ध्यान निमंते लूका सुसमाचार 10 पर्व 38 నుంచి 41 వరకు చదువుకుందాం. 4 వచనాలు. ଆଉ 38 నుండి आमने 41 पर्यंत पढिबा। తెలుగులో ఉన్న చదువుతారు బ్రదర్. ఒరియాలో చదవండి బ్రదర్. తెలుగులో మనం చదువుతాను. ఓకే 39 నుండి 39 41 ସେମାନେ ଯାତ୍ରା କରୁଥିବା ସମୟରେ ସେ ଗୋଟିଏ ଗ୍ରାମରେ ପ୍ରବେଶ କଲେ ଏବଂ ମାର୍ଥା ନାମୀ ଜଣେ ସ୍ତ୍ରୀ ଲୋକ ଆପଣା ଗୃହରେ ତାହାଙ୍କର ଆତିଥ୍ୟ କଲେ। ମରିୟମ ନାମୀ ତାଙ୍କର ଜଣେ ଭଗ୍ନୀ ଥିଲେ। ସେ ପ୍ରଭୁଙ୍କ ପାଦ ତଳେ ବସି ତାହାଙ୍କ ବାକ୍ୟ ଶୁଣୁଥିଲେ, କିନ୍ତୁ ମାର୍ଥା ପରିଚର୍ୟା ବିଷୟରେ ବହୁତ ବ୍ୟସ୍ତ ହେଉଥିଲେ। ଏଣୁ ସେ ତାହାଙ୍କ ନିକଟକୁ ଆସି କହିଲେ, ହେ ପ୍ରଭୁ, ମୋର ଭଉଣୀ ଯେ ଏକାକୀ ମୋ ଉପରେ ପରିଚର୍ୟାର ଭାର ପକାଇ ଦେଇଅଛି। ସେ ଆଡ଼କୁ କଣ ଆପଣଙ୍କର ମନ ନାହିଁ? ତେବେ ମତେ ସାହାଯ୍ୟ କରିବା ନିମନ୍ତେ ତାହାକୁ କୁହନ୍ତୁ। କିନ୍ତୁ ପ୍ରଭୁ ତାଙ୍କୁ କହିଲେ, ମାର୍ଥା ମାର୍ଥା, ତୁମେ ବହୁତ ବିଷୟରେ ଚିନ୍ତିତ ବ୍ୟତିବ୍ୟସ୍ତ ହେଉଅଛ, କିନ୍ତୁ ଅଳ୍ପ କେତୋଟି ବରଂ ଗୋଟିଏ ମାତ୍ର ପ୍ରୟୋଜନ। ମରିୟମ ତ ଉତ୍ତମ ଭାଗ ମନୋନୀତ କରିଅଛି, ଆଉ ତାହାଠାରୁ ହରଣ କରାଯିବ ନାହିଁ। తెలుగులో చదువుతాను. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియ అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరుని నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనేను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ధన్యవాద హో. ప్రియులారా, మన ప్రభు అయిన యేసయ్య ఈ లోకంలో మనుష్య కుమారుడిగా జీవించిన దినములలో ପ୍ରଭୁରେ ପ୍ରିୟ ମାନେ ଯେତେବେଳେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଏ ଜଗତରେ ଜୀବନ ଯାପନ କରୁଥିଲା ଦିନ ଗୁଡାକରେ ఆయన గలిలయ ప్రాంతములలో సంచరించు మరి శిష్యులను ఏర్పరచుకున్నటువంటి సందర్భం కూడా మనము తెలుసుకున్నటువంటి విషయమే. ଆମେ ଦେଖୁଛୁ ସେ ଗାଲିଲିୟ ପ୍ରାନ୍ତରରେ ଯେତେବେଳେ ଭ୍ରମଣ କରୁଥିଲେ ଆଉ ସେ ଅନେକଙ୍କୁ ଆପଣାର କରିକି ନେଲେ। ఆయన ఒక ఉద్దేశము దేవుని చిత్తము నెరవేర్చుటయు, ఏ ఉద్దేశం అయితే ప్రభువు పంపించినాడో ఆయన కార్యమును తుదముట్టించుట ఆయన యొక్క కార్యమని ప్రభువు తన బోధలో చెప్పినది మనము వింటున్నాం. ଆମେ ଦେଖୁଅଛୁ ଯେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଉଦ୍ଦେଶ୍ୟ ପରମେଶ୍ୱରଙ୍କର କାର୍ଯ୍ୟ ସଫଳ କରିବା, ପରମେଶ୍ୱରଙ୍କର କାର୍ଯ୍ୟକୁ ସମାପ୍ତ କରିବା ହିଁ ତାଙ୍କର ଉଦ୍ଦେଶ୍ୟ ଆଉ ବାଞ୍ଛା ଆମେ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟରେ ଦେଖୁଅଛୁ। చదువుబడినటువంటి లేఖనములో మనం చూసినట్లయితే మన ప్రభువు బేతనీ గ్రామానికి అప్పుడప్పుడు చెప్పండి బ్రదర్. ସେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ବେଥନୀ ଗ୍ରାମକୁ
ଆଉ ସେ ବେଳେ ବେଳେ ଯାତ୍ରା କରୁଥିବା ବିଷୟ ଆମେ ଦେଖୁଅଛୁ। ఈ గ్రామము యెరూషలేముకు దగ్గరగా ఉన్నటువంటిది మనకు తెలుసును. ଆଉ ଏଇ ଗ୍ରାମ సరిగా వినబడట్లేదన్నా. ఈ గ్రామ ఆమె బెతోని గ్రామ. ఇప్పుడు వినపడుతుందా? ఓకే అన్న. సరే. బేతనీ గ్రామానికి ప్రభువు వచ్చినప్పుడల్లా మార్తా మరియల కుటుంబానికి వస్తున్నటువంటి సందర్భం మనము చూసినాము ఈ వాక్యంలో. ଆମେ ଦେଖୁଛୁ ବେଥନି ଗ୍ରାମକୁ ଯେତେବେଳେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଭ୍ରମଣ କରି ଆସୁଥିଲେ, ସେ ମାର୍ଥା ଆଉ ମରିୟମ ଗୃହକୁ ସେ ଆସୁଥିଲେ। అంతేకాదు ప్రియులారా, మరి ఆయన సువార్త సేవ విషయంలో 38వ వచనం మనం చూస్తున్నాము. అనేక గ్రామములను ఆయన సంచరిస్తూ వెళుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ଯେ ସେ 38 ପଦରେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଅନେକ ଗ୍ରାମରେ ପ୍ରବେଶ କରିକି ସେ ଯାଉଥିଲେ। లూకా సువార్త 19వ అధ్యాయంలో కూడా మనం చూస్తే ఆయన యెరికో యొక్క గ్రామమును ఆయన ప్రవేశించి సంచరిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ଲୁକ ସୁସମାଚାର 19 ପର୍ବରେ ଜିରିଖ ନଗରକୁ ବି ସେ ପ୍ରବେଶ କରିବାର ଦେଖୁଅଛୁ। యోహాను సువార్త మనం చూసినట్లయితే ఆయన సమరయ ప్రాంతాన్ని కూడా ప్రవేశించి వెళుతున్నట్టు సందర్భం మనం చూస్తున్నాం. ଜହନ ସୁସମାଚାର 4 ପର୍ବରେ ଆମେ ଦେଖୁଛୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ସମରିଆ ସେଇ ଗ୍ରାମରେ ମଧ୍ୟ ପ୍ରବେଶ କରିବା ଘଟଣା ଦେଖୁଅଛୁ। ఈ విధంగా ప్రియులారా, ప్రభువు మరి ఆ యొక్క తన యొక్క కాలంలో అనేక స్థలములలో ఆయన సంచరిస్తున్నప్పుడు కొన్ని కుటుంబాలకు కూడా ఆయన సందర్శించినట్లు కూడా మనం చూస్తున్నాం. ଆମେ ଏଇ ପ୍ରକାର ଦେଖୁଛୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଯେତେବେଳେ ଧରା ପୃଷ୍ଠରେ ବାସ କରୁଥିଲେ, ସେ ଅନେକ ଗୃହକୁ ପରିଭ୍ରମଣ କରିବାର ଆମେ ଦେଖୁଅଛୁ। ప్రియులారా, విశేషంగా ప్రభువు పాదముల చెంత కూర్చొని దేవుని వాక్యములు ఎవరు వింటారో కూడా ప్రభువు తెలుసు. ଯେଉଁମାନେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ପାଦ ତଳେ ବସିକି ବାକ୍ୟ ଶୁଣିବେ ତାହା ପ୍ରଭୁ ଜାଣନ୍ତି। మనం మార్కు సువార్తలో చూస్తున్నాము, ఆయన నోట నుంచి వచ్చే మాటలు చాలా ఇంపైన మాటలు అని కూడా మనం చూస్తున్నాం మార్కు ଆମେ సువార్తలో. ମାର୍କ ସୁସମାଚାର ଦେଖୁଅଛୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଯେଉଁ ବାକ୍ୟ ଗୁଡାକ ମୁଖରୁ ବାହାରୁଥିଲା ଆଉ ତା ଶ୍ରେଷ୍ଠ ଆଉ ମଧୁର ଥିଲା। అందుకే ఆయన నోటి నుండి వచ్చే మాటలు ఎటువంటివి అని మరి వింటున్నటువంటి సందర్భంలో మరియా మరి ఆ మాటలు వింటున్నట్టు మనం చూస్తున్నాం. ଆମେ ଦେଖୁଅଛୁ ତାଙ୍କ ମୁଖରୁ ଯେଉଁ ଶବ୍ଦ ଗୁଡାକ ବାହାରୁଥିଲା, ମରିୟମ ଆଉ କେତେ ଆଗ୍ରହ ସହିତ ତାଙ୍କ ମୁଖର ବାକ୍ୟକୁ ଶୁଣୁଥିଲେ। మనము దేవుని వాక్యంలో చూసినట్లుగా ఆమె యేసు 39వ వచనం మనం చూస్తున్నాము, మరియా ప్రభు యొక్క పాదముల చెంత కూర్చుని ఉన్నట్లు మనం చూస్తున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ଏଇ ବାକ୍ୟରେ ମାର୍ଥା ପରିଚର୍ୟାରେ ବ୍ୟତିବ୍ୟସ୍ତ ଥିଲେ, ପୁଣି ଆମେ ଦେଖୁଛୁ ମରିୟମ ପ୍ରଭୁଙ୍କର ଚରଣ ତଳେ ବସି ଆଉ ସେ ବାକ୍ୟ ଶୁଣୁଥିଲେ। అవును ప్రియులారా, అందును బట్టి ప్రభువు ఆఖరిలో అన్నటువంటి మాట చాలా శ్రేష్టమైనటువంటిది. ఆ మరియమ్మ ఆమె ఎన్నుకున్నది అని చెబుతున్నాడు. ଆଉ ଶେଷ ପଦରେ ଆମେ ଦେଖୁଛୁ ମରିୟମଙ୍କ ବିଷୟରେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଆଉ ସେ ଏପରି ସାକ୍ଷ୍ୟ ଦଉଅଛନ୍ତି, ଆଉ ଯେ ଉତ୍ତମ ଭାଗ ମରିୟମ ମନୋନୀତ କରିଅଛନ୍ତି କହିକି। అంటే ఆమె ఎన్నుకున్నటువంటి ఒక విషయము అది చాలా విలువైనటువంటిదిగా ఉన్నది దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే. ଆମେ ଦେଖୁଛୁ ମରିୟମ ଯେଉଁ ବିଷୟ ମନୋନୀତ କଲେ ତାହା ବାକ୍ୟରେ ଅତି ବହୁମୂଲ୍ୟ ବିଷୟ ଅଟେ। అవును ప్రియులారా, మనం ఎక్కువగా విశ్వాసములో లేకుంటే నమ్మకములో స్థిరులుగా ఉండాలంటే ହଁ ପ୍ରିୟ ମାନେ, ଯଦି ଆମେ ବିଶ୍ୱସ୍ତରେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ରହିବାକୁ ହେଲେ మనం రోమపత్రికలో చదువుకుంటున్నాము, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు వలన కూర్చిన మాట వలన కలుగునని మనం చూస్తున్నాం. ଆମେ ଯେତେବେଳେ ରମିୟା ପତ୍ରିକା ଦେଖୁଛୁ, ଶ୍ରବଣ ଦ୍ୱାରା ବିଶ୍ୱାସ ଜାତ ହୁଏ ଆଉ ତାହା ପୁଣି ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଦ୍ୱାରା ଜାତ ହୁଏ। మాత్రమే కాదు ప్రియులారా, ఆమెలో ఉన్నటువంటి ఆ ఉత్తమమైన భాగము ఎవరు కూడా ఆమె నుంచి తీసివేయలేరని కూడా ప్రభు చెబుతున్నట్లు మనం చూస్తున్నాం. ମରିୟମଙ୍କ ବିଷୟରେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଯେଉଁ ସାକ୍ଷ୍ୟ ଦଉଅଛନ୍ତି, ଆଉ ସେ କହୁଛନ୍ତି ତାହା ଠାରୁ ଆଉ କେହି ବି ହରଣ କରାଯିବ ନାହିଁ।
రెండవది అది ఉత్తమమైనటువంటి భాగము అని కూడా ప్రభు చెబుతున్నాడు. ଆଉ ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ତା ଉତ୍ତମ ଭାଗ ବୋଲି କହୁଅଛନ୍ତି। మూడవదిగా లోకములో ఉన్నటువంటి అంటే కేవలము ఆ ఆహారం కోసమై మరి పరితపించేది కాదు, కానీ దేవుని యొక్క వాక్యం కోసం కూడా విలువ ఇవ్వాలనేటువంటి మాట కూడా ప్రభు చెప్పినట్లుగా మనము 4వ విషయంగా చూస్తున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ବାସ୍ତବରେ ଆଉ କେବଳ ଜାଗତିକ ଆହାର ନିମନ୍ତେ ନୁହଁ, କିନ୍ତୁ ଏଥିରୁ ଆମେ ଶିଖିପାରୁଛୁ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟକୁ ଆଉ ଏତେ ମୂଲ୍ୟ ଦେବାର ଆବଶ୍ୟକ ଏଇ ପଦରେ ଆମେ ଦେଖିପାରୁଛୁ। అవును ప్రియులారా, మనము కూడా ప్రియులారా మనమందరము కూడా ఈనాడు మరియా ఆనాడు ప్రభు పాదముల చెంత కూర్చుని ఆయన జీవము గల మాటలు వింటున్నట్లు మనం కూడా వినేటట్లుగా దేవుడు సహాయం చేసినాడు. దేవుడు నామానికి స్తోత్రము కలుగును గాక. ଆଉ ସେଇଦିନ ଆଉ ମରିୟମ ଆଉ ଏମିତି ପ୍ରଭୁଙ୍କର ଚରଣ ତଳେ ବସିକି ସେ ବାକ୍ୟ ଶୁଣିଲେ। ଆଜି ମଧ୍ୟ ଆମେ ପ୍ରଭୁଙ୍କର ଚରଣ ତଳେ ବସିକି ବାକ୍ୟ ଶୁଣିବା, ଉତ୍ତମ ଭାଗ యోహ- ମନନ କରିବା। యోహాను ପ୍ରଭୁଙ୍କ ନାମ సువార్తలో కూడా ଧନ୍ୟବାଦ। యోహాను సువార్తలో కూడా ప్రభు చెబుతున్నాడు, నా మాటలు విన్నటువంటి వాడి కడుపులో నుంచి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పినట్లు మనం చూస్తున్నాం. ଜହନଙ୍କ ସୁସମାଚାରରେ ଆମେ ଦେଖୁଛୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କହିଲା ଆଉ ଯେ ମୋ ଠାରୁ ଜୀବନ୍ତ ଜଳ ଉଛୁଳି ପଡୁଛି ବୋଲି କହିଲେ। ప్రభు మాటలు ఎటువంటిగా ఉన్నవంటే ఆనాడు ఒక శతాధిపతి యొక్క ఆ పని మనిషిని ఆయన అంటున్నాడు, ఒక్క మాట చాలు ప్రభువా, మరి నా యొక్క పని మనిషి బ్రతుకుతాడనేటువంటి చెప్పిన మాట కూడా జనుల విశ్వాసం కూడా మనం చూసుకుంటున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ସେନାପତି ଯେ ଶତ ସେନାପତିର ଆଉ ଯେ ଦାସଙ୍କର ଅସୁସ୍ଥତାରେ ଶତ ସେନାପତି କହିଲେ, ପ୍ରଭୁ ତୁମେ ଯଦି ପଦେ ଆଜ୍ଞା ଦେବ ତାହେଲେ ମୋ ଦାସ ସୁସ୍ଥ ହବ କହିଲେ। ତ అవును ప్రియులారా, ప్రభు మాటలలో శక్తి ఉన్నది. ହଁ ପ୍ରିୟମାନେ, ପ୍ରଭୁଙ୍କର କଥାରେ ଶକ୍ତି ଅଛି। ప్రభు నోటి ఎంగిలలో శక్తి ఉన్నది. ପ୍ରଭୁଙ୍କର ସେଇ ଆଉ ମୁଖର ଆଉ ତାର ଲାଳରେ ବି ଶକ୍ତି ଅଛି। ఆయన ప్రేమ గల హస్తములలో మరింత శక్తి ఉన్నది. ତାଙ୍କର ପ୍ରେମମୟ ହସ୍ତରେ ବି ଶକ୍ତି ଅଛି। ఆయన కను చూపులలో కూడా శక్తి ఉన్నది. ତାଙ୍କର ଚକ୍ଷୁ ଦୃଷ୍ଟିରେ ବି ଶକ୍ତି ଅଛି। అందుకే ప్రియులారా, నా మాటలు అందుకే ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభు ఒక మాట చెబుతున్నాడు. ఆయన ఎటువంటి వాడని కూడా తాను ఆయన ప్రకటించుకుంటున్న మాట కూడా మనం యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట చదువుకుంటాము. ଜହନ ସୁସମାଚାର 6 ପର୍ବରେ ପ୍ରଭୁ ଆପଣଙ୍କୁ ପ୍ରକାଶ କରୁଛନ୍ତି ସେ କିଏ ଆମେ ଦେଖୁଅଛୁ। యోహాను సువార్త 6వ అధ్యాయము 48వ వచనంలో ଜହନ ତାର 6:48 ଆମେ ଦେଖୁଅଛୁ। 6:48 చదవండి బ్రదర్. ହଁ 6:48 ଆମେ ଓଡ଼ିଆରେ ପଢିବା। ମୁଁ ଜୀବନ୍ତ ଦାୟକ ଆହାର దేవుని యుద్ధ నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు, విశ్వసించి వాడే నిత్య జీవం గలవాడు. జీవాహారము నేనే. నా పితరులు మీ పితరులలో అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి. దీనిని తినివాడు సావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే అని తాను చెప్పినట్లు మనం చూస్తున్నాం. ଆମେ ଦେଖୁଅଛୁ ଯେ କେହି ଯେ ପିତାଙ୍କୁ ଦେଖିଅଛି ତାହା ନୁହେଁ, ଯେ ଈଶ୍ୱରଙ୍କ ଠାରୁ ଆସିଅଛନ୍ତି ସେ କେବଳ ପିତାଙ୍କୁ ଦେଖିଅଛନ୍ତି। ସତ୍ୟ ସତ୍ୟ ମୁଁ ତୁମମାନଙ୍କୁ କହୁଛି, ଯେ ବିଶ୍ୱାସ କରି ସେ ଅନନ୍ତ ଜୀବନ ପ୍ରାପ୍ତ ହୋଇଅଛି। ପୁଣି ମୁଁ ଜୀବନଦାୟକ ଆହାର କହିଲେ। అవును ప్రియులారా, అలనాడు మన పితరులు తిన్నటువంటి ఆహారము అది అది పరలోకం నుంచి దేవుడు వారి కోసమై పంపిస్తున్న ఆహారముగా ఉన్నది. ହଁ ପ୍ରିୟମାନେ, ସେଇଦିନ ଯୋଉ ଆଉ ପିତୃ ପୁରୁଷ ମାନେ ଖାଇଲେ, ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରୁ ପ୍ରେରିତ ହୋଇଥିବା ଆହାର ସେ ଖାଇଲେ। దేవుడు ఇస్తున్నటువంటి ఆహారము భుజించి కూడా దేవుడి మీద తిరుగుబాటు చేసిన ప్రజలు అలనాడు వాళ్ళు వ్యభిచార సంతతిని కూడా ప్రభు చెప్పినట్లు ଆମେ ଦେଖୁଛୁ ପ୍ରଭୁଙ୍କ ଠାରୁ ପାଇଥିବା ଆହାର ସେମାନେ ଖାଇକି ବି
प्रभुंकर विरुद्ध रे से माने उठिले आउ से माने प्रभु के विरुद्ध रे व्यभिचार करिया कथा आमे देखुछु కొన్నేళ్ళైన తర్వాత ప్రియులారా ఆ మన్నాను వాళ్ళకి దేవుడు ఆపివేసినట్లుగా మనం చూస్తున్నాం. किछे वर्ष परे से मान्ना को से देबारे समाप्त करिया भी आमे देखुछु వారు కనాను దేశపు పొలిమేరల వరకు తిన్నారు కానీ అటు తర్వాత వరకు మన్నా దొరకనటువంటి స్థితి కూడా మనం చూస్తున్నాం. आमे देखुछु मान्ना जतिकी सीमा पर्यंत खाइबार थिला तापरे मान्नार समाप्त आमे देखुछु ప్రియులారా మన్నా ఆహారం తిన్నా కూడా మెరీబా జలముల యొద్ద ప్రభువుని వారు శోధించి అనేకులు చనిపోయినట్టు మనం చూస్తున్నాము. से माने मान्ना खाइले मध्य मिरिबा आउ से निकट रे से प्रभु को परीक्षा करिबा आमे देखुछु ఆయనను అనేక సారి ఆయన హృదయాన్ని బాధ కలిగించినట్లు కూడా మనం చూస్తున్నాము. अनेक थर प्रभु को से माने दुख देथिबा विषय भी आमे देखुछु ఈ విధంగా ప్రియులారా మొదటిగా ఐగుప్తు దేశం విడిచి వెళ్ళినటువంటి వారు చాలా మంది కూడా ఆ యొక్క వాగ్దాన దేశానికి చేరినటువంటి స్థితి కూడా మనం చూస్తున్నాం. आमे देखुछु जते लोक से माने जाइथिले वास्तव रे आउ सेई मिस्र को किंतु से माने फेरिबा समय रे आउ सेते लोक से माने प्रतिज्ञा देश को से किणान देश को फेरिले नाही समस्त रास्ता रे मरी गले आमे देखुछु అందుకే ప్రియులారా అదే దేవుడైనటువంటి వాడు మన ప్రభువైన యేసయ్య ఈ లోకానికి వచ్చినటువంటి వాడు అదే మాటను ఆయన ఒక ఆధారం చేసుకుని ఇక్కడ చెబుతున్నటువంటి మాట నీ పితరులు మన్నాను తిన్నను చనిపోయిరి కానీ ఇది అలాగ కాదు అని తనను గురించి ఆయన ప్రకటించుకున్నట్లు మనం చూస్తున్నాం. जो प्रभु यीशु ख्रीस्ट से कहले आउ एई कथा ही से कहले तुमरी पुत्र पुरुष माना प्रांतर रे जो मान्ना भोजन कले से माने मृत्यु भोग कले किंतु जेपरी एके भोजन करिवो से केबे भी मृत्युवन करिवनी कहले ప్రియులారా ఈ ఆహారము సూర్యుడున్నంత వరకు ఈ భూమిని ప్రభువు తిరిగి నాశనం చేయంత వరకు మనకు దొరుకుతున్నటువంటి ఆహారంగా ఉన్నది. एई आहार वास्तव रे प्रभु आसिया पर्यंत आमे एथि मध्यरु स्वर्ग को जिबा पर्यंत एई आहार हमको निरंतर मिलिबो केबे भी आमे मरिबानी ప్రియులారా తండ్రి దేవుడు మనుషులను ప్రేమించి ఈ ఆహారము ఆయన ఆపకుండా ఈ దినము కూడా అనేకులకు ప్రభు పంచి పెడుతున్నటువంటిది ప్రభు అయిన దేవుళ్ళు ఉన్నటువంటి తండ్రి అయిన దేవుళ్ళు ఉన్నటువంటి అగాధమైనటువంటి ఆగాపే ప్రేమను మనం చూస్తున్నాం. एई आहार को आमे देखुछु प्रभु यीशु ख्रीस्ट आउ जे सब बेले से हमन दवा पई देखुछु परमेश्वर को से आगापे प्रेम को आमे देखुछु నన్ను తిని నా యొక్క రక్తము తాగి నా శరీరము తిన్నటువంటి వాడు చనిపోయినను బ్రతుకును అంత్య దినమందు వాడిని లేపుతాడని కూడా ప్రియులారా తన యొక్క దైవత్వాన్ని గురించి ఆయన చెప్పుకుంటున్నట్లు కూడా మనం ఈ 6వ అధ్యాయంలో మనం చూసుకుంటున్నాం. आमे देखुछु 6 पदने देखुछु जे मोर मांस भोजन करे जे मोर रक्त पान करे से जीवंत दायक जीवन अनंत जीवन रो अधिकार कहि कि से 6 पदरे आमे देखुछु అంతేకాదు ప్రియులారా ఆయన పునరుత్థానము జీవము కూడా అయి ఉన్నాడని కూడా తాను యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో చెప్పినట్లు మనం చూస్తున్నాం. जहन 11:36 देखुछु जीवंत आहार होइचंदी आमे देखुछु చదవండి బ్రదర్. 6 ఎంతనా 11:25 యోహాను సువార్త 11:25 आमे देखुछु 11:25 रे लिखा हिची आमे पढिबा दयाक यीशु तां कहले मो पुनरुत्थान और जीवन जे मो ठारे विश्वास करे से यद्यपि मरे तथापि से बंचिबो ప్రియులారా అక్కడేమో జీవాహారం అన్నాడు, ఇక్కడ పునరుత్థానము జీవము నేనే అని కూడా ప్రభు చెబుతున్నట్లు మనం చూస్తున్నాం. आमे देखुछु से जीवंत आहार कहले किंतु एठारे पुनरुत्थान और जीवन कहले అంతేకాదు ప్రియులారా నా యందు విశ్వసించిన వాడు చనిపోయినను తిరిగి నేను లేపుతాను లేకపోతే బ్రతుకుతాడు అనేటువంటి చెప్పిన మాట విన్నప్పుడు ప్రియులారా మనము ఒక దినము ప్రభు యందు విశ్వసించిన మనము మృతులైన తర్వాత మనం ఎక్కడైతే మనల్ని మరణించి ఉంటాం అక్కడి నుంచి అక్షయముగా మరి అమర్త్యతను ధరించుకొని శరీరముతో మరి మహిమ శరీరముతో ప్రభువును ఎదుర్కొంటూ మనం వెళ్తాం. पुणी जे के बंचे मो ठारे विश्वास करे
ସେ କଦାପି କେବେ ମରିବ ନାହିଁ ଏହା କଣ ବିଶ୍ୱାସ କରୁଅଛ? ଏଇ କଥା ଦେଖିଲେ ଆମେ ନିଶ୍ଚିତ ଦିନେ ସ୍ୱର୍ଗକୁ ଯିବା। ଆମେ କେବେ ମରିବାନି, ଆମେ ଅମର୍ତ୍ୟ ଭାବରେ ସ୍ୱର୍ଗରେ ପ୍ରଭୁଙ୍କ ସହିତ ବାସ କରିବା। అందుకే ప్రియులారా మన అబ్రహాముతో మన పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసినటువంటి దేవుడు, శాశ్వత నిబంధన చేసినటువంటి వాడు మన ప్రభు అయిన యేసయ్యను మనకు జీవాహారముగా, జీవపు రొట్టిగా, మరి జీవ జలముగా ప్రభు మనకి తండ్రి అయిన దేవుడు అనుగ్రహించి ఉన్నాడు ప్రియులారా. ଆମମାନଙ୍କର ପିତୃପୁରୁଷଙ୍କର ପରମେଶ୍ୱର ଅବ୍ରାହମ, ଇସାକ, యాకోబ ସହିତ ଯେ ପ୍ରକାର ସେ ନିୟମ କଲେ, କିନ୍ତୁ ଏଠାରେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଆମମାନଙ୍କୁ ନିୟମ କରିଅଛନ୍ତି। ସେ ସ୍ୱର୍ଗରୁ ଜୀବନ୍ତ ଆହାର ଭାବରେ ସେ ଆମମାନଙ୍କ ପାଇଁ ଦତ୍ତ ହୋଇଅଛନ୍ତି। అవును ప్రియులారా, ఆయన ఉద్దేశం ఏమనగా ప్రియులారా, ప్రభువును విశ్వసించిన వారు మారు మనసు పొంది క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి ప్రభు ఈ లోకానికి వచ్చేంత వరకు, మనము ఈ లోకం విడిచేంత వరకు ప్రభువుకు సాక్షులుగా ఉండవలనని ఆయన యొక్క మెయిన్ ఉద్దేశమైనది ప్రియులారా. ପ୍ରଭୁରେ ପ୍ରିୟମାନେ, ଆମମାନଙ୍କର ନିମନ୍ତେ ତାଙ୍କର ବାଞ୍ଛା ପ୍ରଭୁଙ୍କ ନିମନ୍ତେ ସାକ୍ଷୀ ହେଇକି ଜୀବନ କାଟିବ, ଏହା ତାଙ୍କର ଉଦ୍ଦେଶ୍ୟ। ప్రియులారా, మళ్ళా తిరిగి ఇదే వచనానికి ఆఖరిగా వద్దాము. యోహాను సువార్త, లూకా సువార్త ఇప్పుడే చదువుకున్నటువంటి వాక్యము 10వ అధ్యాయంలో 38వ వచనం మనం చదువుకున్నాం కదా, మళ్ళా తిరిగి అక్కడికి వద్దాము. ଆମେ ଯାହା ପଢିଲୁ ଲୁକ ସୁସମାଚାର 10 ପର୍ବ, ଆଉ ସେଇ ପର୍ବକୁ ବାହୁଡି ଆସିବା। ప్రియులారా, మరియా ప్రభు పాదములను సమీపించి ప్రభు పాదముల దగ్గర కూర్చుని ఆయన మాటలు విన్నందుకు దేవుడిచ్చిన ప్రతిఫలము ఆఖరిగా చూసుకుందాం. ଆମେ ଦେଖୁଛୁ ଶେଷରେ ଆଉ ଯେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଚର ତଳେ ମରିୟମ ବସି ଆଉ ବାକ୍ୟ ଶୁଣୁଥିଲେ, ତା ଶେଷର ପରିଣାମ ବା ପ୍ରତିଫଳ କଣ ହେଲା ଦେଖିବା। అవును ప్రియులారా, ప్రభువును గాని, ప్రభు మాటలే కాని, ప్రభు యందు విశ్వసించి మరి ఆయన నమ్ముకున్నటువంటి వారిని ఎన్నట్టు కూడా ప్రభువు చెయ్యి విడవడనే దానికి మనము ఈ యొక్క ముందు వాక్యం చూసుకుందాం. ଯେଉଁମାନେ ତାଙ୍କୁ ବିଶ୍ୱାସ କରନ୍ତି ସେ ସେମାନଙ୍କର ହସ୍ତକ୍ଷେପ ପରିତ୍ୟାଗ କରିବା ପରମେଶ୍ୱର ନୁହନ୍ତି, ସେଇ ବିଷୟ ଆମେ ଏଥିରେ ପାଉଛୁ। అవును ప్రియులారా, మనం పత్రికలలో చదువుకుంటున్నాం, మనుష్యులాగా ఆయన 2 మనసులు కలిగినటువంటి వాడు కాదని కూడా మనం చూస్తున్నాం. ଆଉ ସେ ମନୁଷ୍ୟ ନୁହନ୍ତି ଯେ ଆଉ ସେ ମୁଖାପେକ୍ଷା କରିବେ, ଆଉ ସେଇ ବିଷୟ ଆମେ ଦେଖୁଅଛୁ। కీర్తన గ్రంథం చదువుకుంటున్నాం, మనిషిని నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని మనం చూస్తున్నాం. ଆମେ ଗୀତ ସଙ୍ଗୀତ ଦେଖୁଅଛୁ, ମନୁଷ୍ୟ ମାନଙ୍କ ଉପରେ ନିର୍ଭର ରଖିବା ଅପେକ୍ଷା ସଦାପ୍ରଭୁଙ୍କର ଶରଣାଗତ ହେବା ଉତ୍ତମ। ప్రియులారా, అదే విధంగా ఇక్కడ మనం చూసినట్లు ఆమె ప్రభు యొక్క పాదముల చెంత కూర్చున్నందులకే మనం యోహాను సువార్త 12వ అధ్యాయంలో ప్రారంభంలో చూసుకుంటున్నాము. మరి తన యొక్క తమ్ముడైనటువంటి లాజరును ఆయన మృతుల నుంచి లేపినటువంటి సందర్భము ఇది. ఆమెకు తండ్రిన మరి మన ప్రభు అయిన యేసు క్రీస్తుతో కూడా తండ్రిన దేవుణ్ణి ఆరాధించుటకు ఒక ముఖ్యమైనటువంటి కారణమైనట్టు కూడా మనం చూస్తున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ଏଥି ଯୋଗୁ ଯୋହାନ ସୁସମାଚାରରେ ଆଉ ତାଙ୍କ ଭାଇ ଲାଜାରଙ୍କ ସହିତ ଆଉ ସେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ବସିବାରେ, ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ତାଙ୍କ ଗୃହରେ ରହିବାରେ ଆମେ ଦେଖୁଅଛୁ। ଏହା ହିଁ ତାର କାରଣ ଅଟେ। 12వ అధ్యాయంలో 3వ వచనం మనం చదువుకుందాము. 12:3 ପଦ ଆମେ ପଢିବା। చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం. ଆଉ ଯୋହାନ 12:3, ସେତେବେଳେ ମରିୟମ ଅଦଶର ଅତି ବହୁମୂଲ୍ୟ ବିଶୁଦ୍ଧ ଜଟାମାଙ୍କି ତୈଳ ଘେନି ଯୀଶୁଙ୍କ ପାଦରେ ତାହା ଲଗାଇ ଆପଣା କେଶରେ ତାହାଙ୍କ ପାଦ ପୋଛିଦେଲେ, ଆଉ ତୈଳର ସୁବାସରେ ଘରଟି ମହକି ଗଲା। ప్రియులారా, ఏ పాదములను నమ్మినదో, ఏ పాదముల చెంత కూర్చున్నదో అదే పాదములకు ఆమె మరి విలువైన జటామాంస అత్తరును పూసి అదే పాదములకు పూసి దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, ଯେଉଁ ମରିୟମ ଯେଉଁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ତା ପାଦ ତଳେ ବସିଥିଲେ, ଆଉ ସେଇ ପାଦ ବର୍ତ୍ତମାନ ସେ ଧରିକି ଆଉ ବହୁମୂଲ୍ୟ ବିଶୁଦ୍ଧ ଜଟାମାଂସି ତୈଳ ଲଗଉଛନ୍ତି ଆମେ ଦେଖୁଅଛୁ। ప్రియులారా, అంతేకాదు తన ఇల్లంతా దేవుణ్ణి ఆరాధించే గృహముగా కూడా ఆమె చేసుకున్నట్లు మనం చూస్తున్నాం. କେବଳ ସେତିକି ନୁହେଁ, ତା ଘରର ସମସ୍ତ ବିଷୟରେ
ଏକ ଆରାଧନାର ଚିତ୍ରକୁ ଦେଖୁଛୁ। ସୁବାସରେ ଘରଟି ମହକି ଗଲା ଦେଖୁଅଛୁ। ఆ పరిమళము ఆ ఇల్లందంతటా వ్యాపించినట్లు మనం చూస్తున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ସେ ଘରର ଚାରିପଟେ ସୁବାସନରେ ଘରଟି ମହକି ଗଲା। ప్రియులారా, ఆమె చేసిన ఆరాధన తన తమ్ముడైనటువంటి లాజరును బ్రతికించినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశముగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ଆମେ ମରିୟମଙ୍କର ଉଦ୍ଦେଶ୍ୟ ଦେଖୁଛୁ ଯେ ତାଙ୍କ ଭାଇ ଆଉ ତାଙ୍କୁ ବଞ୍ଚେଇ ଦେଲେ, ଉଠିଲେ, ଆଉ ତାଙ୍କର ଉପାସନା କରିବାର ଉଦ୍ଦେଶ୍ୟ ଆମେ ଦେଖୁଅଛୁ। మనం చేసే ఆరాధన మన ప్రభు అయిన క్రీస్తు యేసు మనల పాపం కోసమై కల్వరి శిలువలో తన ప్రాణం ఇచ్చి మనల్ని రాబోతున్నటువంటి దైవ ఉగ్రత నుంచి తప్పించినాడని, ఒక దినం మనం కూడా ప్రభుతో కూడా ఏ విధంగా ఆయన శరీరము మృత తుల్యముగా మరి మన్ను కలసలేదో మన శరీరం కూడా కలసదని, అది మహిమ శరీరముగా మార్చబడద్దని మనం ఆ ఉద్దేశంతో దేవుని ఆరాధిస్తున్నాం పిల్లారా. ଆମମାନଙ୍କୁ ମଧ୍ୟ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ସମସ୍ତ ପ୍ରକାର ଅନ୍ଧକାର ସେ ଉଦ୍ଧାର କଲେ। କେବଳ ତା ନୁହେଁ, ତାଙ୍କର ଉପାସନା କରିବା ପାଇଁ ଦିନ ଆସୁଛି ଆମେ ତାଙ୍କର ମୁଖାମୁଖି ମିଶିକି ଭେଟିକି ଆମେ ତାଙ୍କୁ ଉପାସନା କରିବା। ଏହା ପରମେଶ୍ୱରଙ୍କର ଉଦ୍ଦେଶ୍ୟ ଅଟେ। యేసు ప్రభు చేసినటువంటి ఒక ఉపకారమునకు చాలా విలువైనటువంటి చాలా విలువ అంటే చాలా వెల కూడా ఆమె చెల్లించినట్లు మనం చూస్తున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ ଆଉ ସେ ବିଶୁଦ୍ଧ ଜଟାମାଂସ ତୈଳ ଢାଳିଥିଲେ, ତା ଅତି ବହୁମୂଲ୍ୟ ଥିଲା। అదే రీతిగా ప్రియులారా, రోమపత్రిక 12వ అధ్యాయంలో మనం చూసుకుంటున్నాం. అందుకే మనము ప్రభువుని ఆరాధించేవారు, మన ఆరాధన లేకుంటే మనము దేవునికి స్తుతి ఆరాధన చెల్లించే స్తుతి ఆరాధన ఎట్లా ఉండవలనిగా అక్కడ రాసినట్టు ఆఖరిగా రోమపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనం చదువుకుందాం ప్రియులారా. ଆଉ ଶେଷରେ ଆମେ ଦେଖିବା ରୋମୀ ତାର 12:1-2 ଆମମାନଙ୍କର ଉପାସନା ଆଉ କେମିତି ହେବା ଆବଶ୍ୟକ କଣ ଲେଖା ହେଇଛି। ରୋମୀ 12:1-2 ପଦ। ଅତଏବ ଏ ଭାଇ ମାନେ, ମୁଁ ତୁମମାନଙ୍କୁ ଈଶ୍ୱରଙ୍କ ଦୟା ହେତୁ ବିନତି କରୁଅଛି, ତୁମେମାନେ ଆପଣା ଆପଣା ଶରୀରକୁ ସଜୀବ, ପବିତ୍ର ଓ ଈଶ୍ୱରଙ୍କର ସୁଗ୍ରାହ୍ୟ ବଳି ରୂପେ ଉତ୍ସର୍ଗ କର। ଏହା ତ ତୁମମାନଙ୍କର ଯୁକ୍ତିଯୁକ୍ତ ఉపాసన। మీ దేహములను దేవునికి ప్రతిష్ఠితులుగా, అంటే ఆయనకు మరి ప్రేమగా ఆయనకి మీరు సమర్పించుకోమని చెప్తున్నాడు. ଏଠାରେ ଆମେ ଦେଖୁଛୁ ଆଉ ସେ ପାଉଲ ବିନତି କରି କହୁଛନ୍ତି ଯେ ଆପଣା ଆପଣାକୁ ଶରୀରକୁ ସଜୀବ, ପବିତ୍ର ରୂପେ, ସୁଗ୍ରାହ୍ୟ ବଳି ରୂପେ ଉତ୍ସର୍ଗ କର କହୁଛନ୍ତି। ఎందుకంటే ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి దానము ఈ యొక్క శరీరము। କାହିଁକି ନା ପ୍ରିୟ ମାନେ, ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଅନୁଗ୍ରହ ଦାନ ହଉଛି ଏଇ ଏକ ଶରୀରଟେ। అందుకే ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ శరీరం ఏమనేది ఒక మాట చూసుకుందాము. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికకి రాస్తూ మరి ఆ కొరింథీ సంఘస్థులు కూడా నిజమైనటువంటి ఒక స్థిరత్వమైనటువంటి విశ్వాసంలో లేరు కనుక కూడా వాళ్ళకి ఒక మాట హెచ్చరిస్తున్నాడు దేహాన్ని గురించి। ତେଣୁ କରନ୍ଥୀୟ ମଣ୍ଡଳୀକୁ ଯେତେବେଳେ ପାଉଲ ଲେଖୁଅଛନ୍ତି, ବିଶ୍ୱାସୀ କରନ୍ଥୀୟ ମଣ୍ଡଳୀ ବିଶ୍ୱାସୀ ମାନେ ଆଉ ସେମାନେ ଠିକ ନଥିବା ଯୋଗୁଁ ତାଙ୍କର ଶରୀର ସମ୍ବନ୍ଧରେ ସେ ଲେଖୁଅଛନ୍ତି, ଦେହ ସମ୍ବନ୍ଧରେ ଲେଖୁଅଛନ୍ତି। 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 13 వచనం చదవండి బ్రదర్। 13 ପ୍ରଥମ କରନ୍ତି ତାର 1:13 ଟିକେ ଦୟା କରିକି ଦେଖନ୍ତୁ ପ୍ରିୟ ମାନେ। 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 13 వచనం చదవండి బ్రదర్। 6:13 ପଦ କିଏ ପଢିବେ କି? ପ୍ରଥମ କରନ୍ତି ଝିଅ ହଉ ପୁଅ ହଉ ପଢନ୍ତୁ। 6:13 ପଦ ଲେଖା ହେଇଛି, ଖାଦ୍ୟ ଉଦର ନିମନ୍ତେ, ପୁଣି ଉଦର ଖାଦ୍ୟ ନିମନ୍ତେ, କିନ୍ତୁ ଈଶ୍ୱର ଉଭୟକୁ ଲୋପ କରିବେ। ଶରୀର ବ୍ୟଭିଚାର ନିମନ୍ତେ ନୁହେଁ, କିନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କ ନିମନ୍ତେ, ଆଉ ପ୍ରଭୁ ଶରୀର ନିମନ୍ତେ। పిల్లలు ఇక్కడ 2 మాటలు చెప్పినట్టు చూస్తున్నాము। శరీరము ఆహారం కోసం మాత్రమే కాదు, మరి శరీరము వ్యభిచార పాపమును చేయుటకే కాదు, కానీ దేవుని మహిమపరచుటకు కూడా ఇచ్చినాడని కూడా మనం తెలుసుకోవాలని అక్కడ స్పష్టంగా వారిని గద్దించి చెప్పినట్లు మనం చూస్తున్నాం పిల్లలు। ଶରୀର ବିଷୟରେ ଲେଖା ହେଇଛି, ଉଦର ନିମନ୍ତେ ଖାଦ୍ୟ, ଉଦର ନିମନ୍ତେ, ପୁଣି ଉଦର ଖାଦ୍ୟ ନିମନ୍ତେ, କିନ୍ତୁ ଈଶ୍ୱରଙ୍କ ଉଭୟକୁ ଲୋପ କରିବେ। ଏଇ ବିଷୟରେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଦ୍ଵାରା ପ୍ରେରିତ ପାଉଲ ଠିକରେ ଲେଖିଛନ୍ତି। కాబట్టి పిల్లరా, ఆఖరిగా ఈ మాటలన్నీ మన మనసులో పెట్టుకుందాము। ఏదైనా మేము విన్నటువంటి మాటలు, ఒకటి, మన ప్రభు అయిన యేసయ్యను ఇంటికి చేర్చుకున్నట శ్రేష్టమైన భాగ్యము। ଆମେ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଶୁଣିବା, ଯେମିତି ମରିୟମ ମାର୍ଥା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ନିଜର ଗୃହରେ ସ୍ୱୀକାର କଲେ,
आम्माने मध्य से प्रकार स्वीकार करू కేవలం నశించిపోయే ఆహారం కోసం కాదు, కానీ నిత్య జీవం అనుగ్రహించు యేసు ప్రభువుల నోట్ల నుంచి వచ్చే మాటలను మనం ఎదురు చూస్తూ ఉండాలి. आम नष्ट होता आहार प्रति न देखी प्रभु यीशु ख्रीष्ट मुखर जो वाक्य आसुची से सब को आम अपेक्षा करने आवश्यक యేసు ప్రభు పాదముల చెంత కూర్చొని ఆ పాదములను నమ్ముకొని మనము జీవించాలి. प्रभु यीशु ख्रीष्ट पाद तले बसिकी आम विश्वस्त भाव जीवन बीतऊ ఇది ఇది చాలా విలువైనటువంటి అంశం అని తెలుసుకొని మనము ఎంతైనా కూడా మన సమయము ప్రభు కోసం ఇచ్చి దేవుని వాక్యమందు ప్రార్థనందు స్థిరులుగా ఉంటే మనము కూడా జీవం పొందుతామన్నటువంటి చెబుతూ దేవుడు తన వాక్యమును ఆశీర్వదించును గాక. यह अति बहुमूल्य बोली भाविकी प्रभुंकर वाक्य को आम जो प्रथम स्थान देवा आर वाक्य अनुसार जीवन काटिबा तबे प्रभु आम को साहाय्य करिवे। प्रभु ये वाक्य रे आम को आशीर्वाद करंतु आमीन। Over to Shekhar brother. नहीं शंकर भाई, हाँ करें भाई, शंकर भाई एक 1 मिनट।